సత్యము ఉన్న చోట, సత్యము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి జీవితం గొప్పగా ఫలిస్తుంది. ఇట్ విల్ బి ఎ బ్లెస్సెడ్ అండ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారి జీవితాల్లో గొప్ప ఫలాలు ఉంటాయి. చీకటి ఉన్న చోట కొంతవరకు మనకు అప్పుడు పూర్తికి ఆనందంలాగా కనబడినా అది ప్రమాదాన్ని మనకు పరిచయం చేస్తుంది, నాశనాన్ని మనకు తీసుకుని వస్తుంది. ఈ కడవరి దినాలలో ఎక్కువగా విస్తరిస్తుంది ఏంటి? మీరు గనక చూస్తే చెడు విస్తరిస్తూ ఉంది. సత్యము తగ్గుతున్నటువంటి కాలంలో చెడు విస్తరిస్తే, అసత్యం విస్తరిస్తే, దుర్నీతి విస్తరిస్తే సమాజానికి ఎంతో నష్టం కలుగుతుంది. సమాజానికి మంచిది కాదు, మన కుటుంబాలకు మంచిది కాదు. అసత్యము ఉంటే చెడు విస్తరిస్తుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంచి ఫలాలు ఉంటాయి. ఇలాంటి ఫలాలు ఉండవు. వైరమని, కక్షలని, దుష్టత్వమని, కలహమని, కపటమని, ఈ చీకటి కార్యాలు దేవుని వారలారా మన జీవితాల్లో ఉండవు. ఇవన్నీ మనిషిని పాడు చేస్తాయి. అందుకే ఈ కడవరి దినాలలో దేవుడు మీరు సత్యాన్ని ఆశ్రయించండి అంటున్నాడు. సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేలుకరమైన ఫలం ఉంటుంది. సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మంచి ఫలాలతో నింపబడుతుంది మన ఇల్లు. మన ఇంట్లో ఉన్న నలుగురు ఎలా ఉంటారు తెలుసా? సమాధాన పరులై ఉంటారు, తగ్గింపు స్వభావం కలిగిన వారు ఉంటారు, చిరునవ్వు కలిగిన వారుగా ఉంటారు. ఒకవేళ ఏమైనా తక్కువ అవుతే ఒకరిని ఒకరు సహాయపడేవారుగా ఉంటారు తప్ప దూషించేవారుగా ఉండరు. సత్యములో ఉన్నవారు భారము కలిగిన కాలములో కూడా వారు ఎలా ఉంటారు తెలుసా? వారు సమాధానంగా ఉంటారు. యేసు ప్రభులు వారు మహావేదన పొందుతున్నాడు సిలువలో. ఆయన మహావేదన పొందుతున్నాడు సిలువలో. అలాగే స్టెఫెను ఉంటాడు మీకు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో. స్టెఫెను కూడా మహావేదన పొందుతున్నాడు. కానీ వీరు ఆ మహావేదన కలుగుతున్నటువంటి కాలములో ఇంకా పైనుంచి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని చూసి వారేమన్నారు తెలుసా? తండ్రి వీరిని క్షమించు అన్నారు తప్ప వారిని దూషించరు. సత్యము ఎవరిలో ఉంటుందో ఆ కుటుంబం మంచి ఫలాలతో నింపబడుతుంది. అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కష్టము విషయంలో ఇంకా నలుగురిని ఇబ్బంది పెట్టం. ఆ కష్టములో దేవుని శక్తి చేత దాన్ని జయించడానికి మన వారందరిని కూడా మనము బలపరిచే వారముగా ఉంటాం.